Hi friends, welcome back to my channel Banking Tutor Telugu. So today is our day 2 in RRB series. సో ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో నేను స్కెడ్యూల్ గురించి చెప్పాను, దీన్ని ఎలా ప్లాన్ చేస్తున్నానో. సో వీక్లీ మీరు 2 to 3 వీడియోస్ ఈ సిరీస్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం కొన్ని క్వశ్చన్స్ ఏవైతే కమెంట్స్ రూపంలో వచ్చాయో వాటి గురించి డిస్కస్ చేసి ఆల్రెడీ ఆన్సర్స్ ఇచ్చాను. సో ఈ వీడియో నుంచి ప్రాపర్గా నేను ఏదైతే స్కెడ్యూల్ ప్లాన్ చేసుకున్నానో, ఏ విధంగా మీకు నేను ఈ అప్రోచ్ అందిస్తే మీరు దీని నుంచి బెనిఫిట్ అయ్యి మ్యాక్సిమం మీ ఎగ్జామ్స్ క్లియర్ చేస్తారో అనే ప్రాసెస్ ప్లాన్ అవుట్ చేసుకున్నాను. ఆ పార్ట్లో దిస్ ఈజ్ ద ఫస్ట్ వీడియో. దీంట్లో ఫస్ట్ మనం ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి తెలుసుకుందాం. అట్ ద సేమ్ టైం అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో నేను మీకు కొన్ని ఎక్సర్సైజెస్ కూడా ఇస్తాను. దిస్ ఈజ్ రిలేటెడ్ టు యువర్ ప్రిపరేషన్. దిస్ గోనా హెల్ప్ యూ ఇన్ ది ఎగ్జామినేషన్. సో ఆ విధంగా నేను ఛాలెంజెస్ ఎక్సర్సైజెస్ కూడా ఇస్తాను. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్లీ లెట్స్ అండర్స్టాండ్ ద బేసిక్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఆర్ ద బేసిక్ ప్రాసెస్. మనం ఆర్ఆర్బీలో బ్యాంకర్ అవ్వాలి అంటే, పీఓ అవ్వాలంటే ఏం ప్రాసెస్ ఉంది, క్లర్క్ అవ్వాలంటే ఏం ప్రాసెస్ ఉంది. సో పీఓ గురించి మాట్లాడితే 3 phases. Phase 1 is your preliminary examination, Phase 2 is your mains, and Phase 3 is your interview. So clerk తీసుకుంటే Phase 1 is preliminary, Phase 2 is mains examination and no interview. సో ఇక్కడ వరకు అందరికీ తెలుసు. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దిస్ మీకు తెలిసిన ఇంకో విషయం కూడా ఏంటంటే, ప్రిలిమ్స్ అనేది ఇట్స్ జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్. దాన్ని ఫైనల్ సెలక్షన్లో కౌంట్ చెయ్యరు. దేని మీద మీకు ఫైనల్ సెలక్షన్ వస్తుందంటే, పీఓ తీసుకుంటే మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ, క్లర్క్ తీసుకుంటే మెయిన్స్. సో మెయిన్స్ ఈజ్ కన్సిడర్డ్ ఫర్ యువర్ సెలెక్షన్. సో దట్ ఈస్ ది బేసిక్ ప్రాసెస్ ఆఫ్ దిస్ ఎంటైర్ థింగ్. ఇప్పుడు మనం ప్రిలిమ్స్లో ఏ విధమైన టాపిక్స్ వస్తాయి, ఎన్ని మార్క్స్ ఎగ్జామ్ జరుగుతుంది, మెయిన్స్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. ప్రిలిమ్స్ గురించి మాట్లాడితే బోత్ ఫర్ పీఓ అండ్ క్లర్క్ సేమ్ ప్రాసెస్, రీజనింగ్ అండ్ క్వాంట్స్. ఓన్లీ 2 సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి. ఈచ్ 40 మార్క్స్కి టోటల్ 80 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. సో డ్యూరేషన్ అనేది 45 minutes. సో సేమ్ థింగ్ ఫర్ పీఓ అండ్ క్లర్క్. మెయిన్స్ గురించి మాట్లాడితే సేమ్ అగైన్ పీఓ అండ్ క్లర్క్కి సేమ్ ప్యాటర్నే ఉంటుంది. క్వాంట్స్, రీజనింగ్, ఇంగ్లీష్, జిఏ అండ్ కంప్యూటర్, టోటల్ 5 సబ్జెక్ట్స్ వస్తాయి మనకి. దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అంటే, రీజనింగ్ అండ్ క్వాంట్స్ 40 క్వశ్చన్స్ వస్తాయి, కానీ వాటి స్కోర్ వచ్చేసి ఈచ్ సబ్జెక్ట్కి 50 మార్క్స్ అలాట్ అయి ఉంటాయి. ఎందుకు అలా జరుగుతుంది అంటే, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1.25 మార్క్స్. 40 క్వశ్చన్స్ ఇంటూ 1.25 దట్ ఈస్ 50 మార్క్స్. సేమ్ ఫర్ క్వాంట్స్ అండ్ రీజనింగ్. సో క్వాంట్స్ అండ్ రీజనింగ్ కలుపుకుంటే 100 మార్క్స్కి వచ్చింది. నెక్స్ట్ సెకండ్ పాయింట్, కంప్యూటర్లో కూడా మనకి 40 క్వశ్చన్స్ వస్తాయి, కానీ వెయిటేజ్ ఆఫ్ కంప్యూటర్ వచ్చి 20 మార్క్సే. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ఓన్లీ 0.5 మార్క్స్. 50 అంటే 0.5 మార్క్స్ మాత్రం వస్తుంది. అంటే 50% స్కోర్ తగ్గిపోతుంది. 40 క్వశ్చన్స్ ఇంటూ 0.5 చేస్తే 20 మార్క్స్ వరకే వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్ ఈచ్ 40 మార్క్స్. ఇక్కడ వరకు ఈచ్ ఇండివిజువల్ సబ్జెక్ట్ వెయిటేజ్ తెలుసుకుందాం. ఓవరాల్ మెయిన్స్ ఎంత జరుగుతుందంటే 200 మార్క్స్ జరుగుతుంది, బోత్ ఫర్ క్లర్క్ అండ్ పీఓ. పీఓకి అడిషనల్గా చెప్పుకున్నట్టు ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ ఈజ్ ఫర్ 100 మార్క్స్. ఆర్ఆర్బి అనేది కంపేర్ టు అదర్ పిఎస్పి బ్యాంక్స్ లిటిల్ బిట్ ఫేవరబుల్గా ఉంటుంది. స్టూడెంట్స్కి క్రాక్ చేయాలని ఎక్కువ మంది ట్రై చేస్తారు. దానికి ముఖ్యమైన రీజన్ ఏంటంటే, దెర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ ప్రిలిమినరీ అండ్ క్లర్క్ అండ్ పీఓ ఇన్ ది ఎగ్జామ్ ప్యాటర్న్. వేరాస్ అదర్ పిఎస్బీస్ చూసుకుంటే క్లర్క్కి పీఓకి మెయిన్స్లో డిఫరెన్స్ ఉంటుంది. పీఓకి అడిషనల్గా డిస్క్రిప్టివ్ అనే సబ్జెక్ట్ యాడ్ అవుతుంది ఫర్ 25 మార్క్స్. అదే ఆర్ఆర్బీలో చూసుకుంటే పీఓకి క్లర్క్కి రెండిటికి కూడా సేమ్ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్. అందుకనే అందరూ కూడా ఆర్ఆర్బీని ఎక్కువగా టార్గెట్ చేస్తారు, బికాస్ ఆఫ్ దిస్ సింప్లిసిటీ ఇన్ ది ప్రాసెస్ ఇన్ ది ఎగ్జామ్ ప్యాటర్న్. ఇప్పుడు డిఫికల్టీ లెవెల్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఏ విధంగా మనం దీన్ని తీసుకోవచ్చు, ఎంత డిఫికల్టీ ఉంటుంది, వాట్ ఈస్ ది ప్రిపరేషన్ మనం దీనికి పెట్టాల్సింది అనేది ఒక ఐడియా వేసుకుంటే,
ప్రిలిమినరీ ఎగ్జామ్ గురించి మాట్లాడుకుంటే ఆర్ఆర్బి పిఓ మోడరేట్లీ ఈజీగా ఉంటుంది. వెరీ వెరీ టఫ్ లేదా హై డిఫికల్టీ లెవెల్ అయితే జనరల్గా ఉండదు. మోడరేట్లీ ఈజీగానే ఉంటుంది. అలా అని చెప్పి ఈజీగా కూడా ఉంటుంది. మోడరేట్లీ ఈజీ అనేది రైట్ స్పాట్ అనమాట. సో మోడరేట్లీ ఈజీ అంటున్నాం. సో ఎంత మార్క్స్ వరకు కూడా స్టూడెంట్స్ టార్గెట్ చేస్తారు, యాస్పిరెంట్స్ టార్గెట్ చేస్తారు అంటే అవుట్ ఆఫ్ 80 60+ కూడా టార్గెట్ చేస్తారు అండ్ వస్తాయి కూడా మార్క్స్. దట్ ఈస్ ఫర్ పిఓ ప్రిలిమ్స్. క్లర్క్ గురించి మాట్లాడితే ప్రిలిమ్స్ ఇదైతే ఈజీ అని చెప్పొచ్చు. మోడరేట్లీ ఈజీ కూడా కాదు, ఈజీ చెప్పొచ్చు. ఎందుకు అలా చెప్తున్నానంటే అవుట్ ఆఫ్ 80 70+ టార్గెట్ చేస్తారు యాస్పిరెంట్స్. కొన్ని స్టేట్స్లో 70+ పెట్టినా కానీ ప్రిలిమ్స్ క్లియర్ అవ్వని సిచ్యువేషన్ చాలాసార్లు చూసాం. లైక్ యూపీ, రాజస్థాన్, ఇక్కడ కట్ ఆఫ్ చాలా ఎక్కువ ఉంటుంది. 70+ మీరు 100% యాక్యురసీతో 70 బిట్స్ పెట్టొచ్చినా కానీ మీకు ఆర్ఆర్బీ క్లర్క్ ప్రీ క్లియర్ కాదు ఆ స్టేట్స్లో. అంత ఈజీగా వస్తుంది పేపర్. దట్ ఈస్ ఫర్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. మెయిన్స్ గురించి మాట్లాడితే ఆర్ఆర్బీ క్లర్క్ ఇట్ ఈస్ ద ఈజియెస్ట్ ఎగ్జామ్ కంపేర్ టు ఆల్ అదర్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్. ఆల్ అదర్ అంటే ఏమేమి కంపేర్ చేయొచ్చు? ఆర్ఆర్బీ పిఓ, ఐబీపీఎస్ క్లర్క్, ఐబీపీఎస్ పిఓ, ఎస్బీఐ క్లర్క్, ఎస్బీఐ పిఓ. కంపేర్ టు ఈ 5 ఎగ్జామ్స్ ఆర్ఆర్బీ క్లర్క్ మెయిన్స్ అనేది ఈజీ. ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్క్స్ మాట్లాడితే అవుట్ ఆఫ్ 200 మెయిన్స్ ప్రతి ఒక్క యాస్పిరెంట్ మినిమం 100+ టార్గెట్ చేస్తారు, అటెంప్ట్ చేసి కూడా వస్తారు. 100+ చేసినా కానీ కొన్ని స్టేట్స్లో సరిపోదు, అంత ఈజీగా ఉంటుంది. దగ్గర కట్ ఆఫ్ 110, 105 అలా వస్తుంది అనమాట ఆర్ఆర్బీ క్లర్క్ గురించి మాట్లాడితే. అదే ఆర్ఆర్బీ పిఓ గురించి మాట్లాడితే ఇట్ ఈస్ ఈజీ కంపేర్డ్ టు అదర్ పిఓస్. ఐబీపీఎస్ పిఓ, ఎస్బీఐ పిఓతో కంపేర్ చేస్తే ఆర్ఆర్బీ పిఓ అనేది ఇట్ ఈస్ ఈజియెస్ట్ అని నేను చెప్పను, ఇట్ ఈస్ ఈజియర్ కంపేర్డ్ టు దీస్ పిఓస్. ఎందుకంటే ఎగ్జామినేషన్లో కాంప్లెక్సిటీ లేదు, డిస్క్రిప్టివ్ లేదు, మనకి సబ్జెక్ట్లో ఉన్న డెప్త్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా కంపేర్ టు ఐబీపీఎస్ పిఓ, ఎస్బీఐ పిఓ, ఆర్ఆర్బీ పిఓలో కొంచెం లోయర్ ఎండ్లోనే వస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ది డిఫికల్టీ లెవెల్ ఆఫ్ బోత్ ఆర్ఆర్బీ పిఓ అండ్ ఆర్ఆర్బీ క్లర్క్ ఇన్ ప్రిలిమ్స్ అండ్ క్వాంట్స్. సో ఐ హోప్ మీ అందరికి ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది వాట్ యూ గోనా ఫేస్ ఇన్ ద ఎగ్జామ్ అనేది. అలాంగ్ విత్ దిస్ ఇవాళ ఒక ఎక్సర్సైజ్ ఇస్తాను మీకు. అది ఏంటి అంటే, సో జనరల్గా ప్రిపరేషన్కి వెళ్ళే ముందు సాధారణంగా అందరు స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ టాపిక్స్లోకి వెళ్ళిపోయి మ్యాథ్స్ తీసుకుంటే పర్సంటేజెస్ అనో, యావరేజెస్ అనో, అదనో ఇదనో స్టార్ట్ చేస్తారు. రీజనింగ్కి వచ్చేసరికి పజిల్స్ అని స్టార్ట్ చేసేస్తారు. వాటికంటే ముందు నేను కొన్ని చెప్తాను విచ్ ఈజ్ ఇంపార్టెంట్ టు లెర్న్, దట్ విల్ హెల్ప్ ఇన్ యువర్ ప్రిపరేషన్ యాజ్ వెల్ ఎగ్జామినేషన్. సో అలాంటి టాస్క్, వన్ ఆఫ్ ద టాస్క్ ఈరోజు వీడియోలో ఏంటంటే మీకు యూ షుడ్ లెర్న్ టేబుల్స్ ఫ్రమ్ 1 to 20. ఈ టాస్క్ విన్నాక కొంచెం ఫన్నీగానే మీకు అనిపించవచ్చు, కానీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఇదివరకే చెప్పుకున్నాం 10th క్లాస్ సిలబస్ వరకే ఎగ్జామ్ ఉంటుందని చెప్పి. సో 10thలో మనం గమనిస్తే 1 to 20 టేబుల్స్ మనకి ప్రతి ఇయర్ ఆఫ్ ఎగ్జామినేషన్లో హెల్ప్ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా హెల్ప్ అవుతుంది. ఏంటి సార్ ఏం యూజెస్ ఉన్నాయి 1 to 20 నేను నేర్చుకొని బై హార్ట్ చేయడం వల్ల అంటే, ఫ్యాక్టర్స్ దగ్గర మీకు చాలా హెల్ప్ అవుతుంది. టేబుల్స్ ఫ్యాక్టరైజేషన్స్ మీరు వినుంటారు. 144 ఫ్యాక్టర్స్ ఏంటి అనేది మనకి ఎక్కడైనా క్యాలిక్యులేషన్ చేయాల్సి వస్తే మనం కూర్చొని గాల్లో చూడకూడదు, ఫాస్ట్గా చెప్పాలి. ఎలా చెప్పగలుగుతాం? టేబుల్స్ వస్తే చెప్పగలం. ఇప్పుడు 144 అనుకోండి, 12 సార్ 144. ఆర్ ఇంకా ఏమున్నాయి దానికి ఆల్టర్నేట్గా, ఎనీ అదర్ థింగ్స్ ఆల్సో యూ కెన్ ఐడెంటిఫై. అలాంటివి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఎగ్జామ్కి. ఓకే, సో మీరు ఫ్యాక్టర్స్ ఎక్కడైతే మీకు వస్తాయో మ్యాథ్స్లో అక్కడ టేబుల్స్ అనేవి మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో టేబుల్స్ నేర్చుకోవడం బెస్ట్ థింగ్ టు బిగిన్ విత్. అలాంగ్ విత్ దాట్ క్యాలిక్యులేషన్ స్పీడ్ పెరుగుతుంది మీకు. ఇప్పుడు సడన్గా ఒక సింప్లిఫికేషన్ ఏదన్నా ఒక స్పీడ్ మ్యాథ్స్ క్వశ్చన్ వచ్చింది, అక్కడ మీకు వచ్చింది 17 into 8. మీరు నార్మల్ మల్టిప్లికేషన్ ప్రాసెస్లో వెళ్ళి 8 7s 56, 8 1s 8 + 5 126 అని చెప్పడం కంటే 17 8s 126 అని టక్కని మీకు గుర్తుంది అనుకోండి, ఆ 5 seconds లేదా 4 seconds మీరు స్పెండ్ చేసేది ఒక 10 questions తీసుకుంటే 10 questions 4 seconds లెక్క తీసుకుంటే 40 seconds మీరు సేవ్ చేయొచ్చు. ఆ 40 secondsలో మీరు ఒక సింప్లిఫికేషన్ క్వశ్చన్ చేయొచ్చు, విచ్ విల్ గివ్ యూ 1 more mark. నేను చెప్పాను కదా ఆర్ఆర్బీ క్లర్క్లో 70+ చేసినా కానీ ఛాన్స్ లేదు.
అదే మీరు ఇప్పుడు ఈ 40 సెకండ్స్ లాంటివి మీరు కంట్రోల్ చేసుకుంటూ వస్తే యూ కెన్ స్కోర్ 75 ఆర్ 76. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇది జరగాలి అంటే మీ మైండ్లో ఆ వాల్యూ స్టోర్ అయిపోయి ఉండాలి. 10 11s ఎంత, 13 9s ఎంత, 18 9s ఎంత, ఇలా ఫాస్ట్గా చెప్పగలగాలి. సో టేబుల్స్ 1 to 20 వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు ఈ వీడియో చూసిన తర్వాత నెక్స్ట్ వీడియో వచ్చేలోపు యువర్ టార్గెట్ ఈస్ టు బై హార్ట్ 1 to 20 టేబుల్స్. ఆల్రెడీ 1 to 10 మీకు ఈజీ, ఇంకా 11 to 20 వరకు హార్డ్ వర్క్ చేస్తే సరిపోతుంది. అలాంగ్ విత్ దాట్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి కమెంట్ కూడా చెప్పండి. దిస్ ఈజ్ ఫ్రమ్ యువర్ ఎక్సర్సైజ్ ఇట్ సెల్ఫ్. 144 అనే వాల్యూని ఏ టేబుల్స్లో మనం గమనిస్తామో కమెంట్ చేయండి. 144 అనే వాల్యూని ఏ టేబుల్స్లో మనం అబ్జర్వ్ చేస్తామో కమెంట్ చేయండి. ఓకే, సో ఫ్రమ్ దాట్ ఐ విల్ అండర్స్టాండ్ యూ హ్యావ్ గాన్ త్రూ దిస్ ఎక్సర్సైజ్ అండ్ యూ ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ లెర్నింగ్ యువర్ 20 టేబుల్స్. అలాంగ్ విత్ దాట్ ఈ వీడియోకి ఇంకో స్మాల్ టార్గెట్, 100 likes టార్గెట్ పెట్టుకుందాం ఈ వీడియోకి. సో వీ కెన్ రీచ్ అవుట్ టు మోర్ ఆస్పిరెంట్స్. సో వాళ్ళకు కూడా రైట్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ తెలుస్తుంది అండ్ దే కెన్ ఆల్సో క్రాక్ ది ఎగ్జామ్ ఇన్ ది వెరీ షార్ట్ టైం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎంతవరకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బ్యాంకింగ్ ట్యూటర్ తెలుగు. ఆల్ ద బెస్ట్.